రండి, మీకోసమే చూస్తున్నాను. ఇగో మీ అబ్బాయికి మంచి సంబంధం కుదిరిందండి. ఆ విషయం చెప్దామని చూస్తున్నాను. రండి కూర్చోండి. సంబంధం ఇచ్చి 6 నెలలు అయింది. ఏమన్నా డబ్బుల గురించి ఆలోచిస్తున్నారా, లేకపోతే ఏంటి? మా ఊడి సంబంధం చూడడానికి ఏంటి రీజన్? చూడండి, డబ్బుల మాట నిజమే, కానీ ఇదిగోండి మంచి సంబంధం ఒకటి వచ్చింది. ఆ వివరం చెప్దామనే చూస్తున్నాను. అమ్మాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం, నెలకి 30,000 వస్తుంది. కుదరదండి, మనోడు 50,000 తీసుకుంటున్నాడు. ఆ రేంజ్కి తగ్గది చూడండి. 50,000 ఆ రేంజ్కి తగ్గది చూడాలి. జీతం పాట పక్కన పెట్టండి, జీతం మాట పక్కన పెట్టండి. అమ్మాయి మల్లెపూలా ఉంటుంది. దట్టు 5 అడుగుల 9 అంగుళాలు ఎత్తు, చక్కగా ఉంటుంది. ఒక్కసారి ఫోటో చూసి నిర్ణయం తీసుకోండి. అబ్బే, కలర్ది ఏముందండి, అదే 5 అడుగుల 9 అంగుళాలు అంటున్నారు కదా, 6 అడుగులు ఉంటే బాగుంటుందండి. మా అబ్బాయి హైట్ కదా, 6 అడుగులు ఉంటే చూడండి. హైట్ ఏముందండి, హైట్ ఏముంది, అడ్జస్ట్ అయిపోతుంది. అయితే పాప వెనకాల 1,50,00,000 వరకు ఆస్తుంది. 1,50,00,000 వరకు ఆస్తుంది. ఏమన్నా చూడమంటారా ఏంటి, లేకపోతే వదిలేద్దాం? ఆస్తి ఎంత అన్నారు? 1,50,00,000. మీ ఫీజు ఎంత? 10,000. నేను 50,000 ఇస్తాను. చిన్న ఫేవర్గా చేస్తారా? ఏంటంటే మా వాడిని పక్కన పెట్టేయండి, నేను కూడా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు ఖాయం చేసేయండి. 50,000 ఇస్తారా? మీకు ఖాయం చేసి సరేనండి, సరే.